మేమున్నప్పుడు మాత్రం ఆడపిల్లలా కనిపిస్తుందా మీకు? అమ్మాయి 5 ఏళ్ల పాటు సుగాలి ప్రీతి విషయాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే మీ దగ్గర ఆన్సర్ దానికి స్టాండ్ ఏంటి, ఏం చేశాడు న్యాయం అమ్మాయి చెప్పండి. 5 ఏళ్ల పాటు మీరు సైలెంట్ గా ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అమ్మాయిలా కనిపించలేదా మీకు? ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక అమ్మాయిలా కనిపించిందా? 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు ప్రశ్న మళ్ళీ మమ్మల్ని అడుగుతావేంటి? 5 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఎలా కంట్రోల్ తెచ్చుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రధానంగా ఉద్యోగస్తులు రైతులు ఇబ్బంది పడిపోతున్నారు, పెట్టుకొని ఇచ్చిన మేము మాట్లాడతాం, దాని గురించి చర్యలు తీసుకోవాలి. చెప్పండి. వాలంటీర్ ఉద్యోగాలు ఏమైంది చెప్పు. క్లారిటీగా లేదు, ఆన్సర్ లేకపోగా మీ ప్రభుత్వం ఏం చేసినారో మీకు ఆన్సర్ లేదు. ఈ రోజు కూడా మీరు 50 రోజులు చంపేస్తున్నారు, మరికెడుతున్నారు. 5 ఏళ్ల పాటు మీరు చేసింది ఏంటి? ఆవిడ చెప్పండి 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 అని అడగడం తప్ప జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అనుకున్నా, ఆవిడ లేదనుకున్నా నాకు అర్థం కావట్లేదండి. గత ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నమ్మట్లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నట్టున్నారు వైసీపీ వాళ్ళంతా కూడా. గత ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూడా పరిపాలించినట్టుగా మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల పాటు నోర్లు తెరవకుండా జరిగినటువంటి అరాచకాల గురించి పట్టించుకోకుండా ఇవాళ 50 రోజుల్లోనే వెంటనే జరిగిపోవాలి అంటే మీరేం చిన్నపాటి నేరాలు చేశారు రాష్ట్రంలో? వెంటనే జరిగిపోవడానికి డిపార్ట్మెంట్ అంతా మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు. ఒక్కడు కూడా సరిగ్గా పనిచేసిన వాళ్ళు లేడు, ఒక్కడు కూడా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన వాళ్ళు లేడు. కాకి యూనిఫామ్ వేసుకుని వైసీపీ కార్యకర్తగా పనిచేశాడు. ఇప్పటివరకు వాళ్ళ మార్పులు చేర్పులు జరగలేదు మా గవర్నమెంట్ లో. సుగాలి ప్రీతి 5 ఏళ్ళు ఆడపిల్లలకు కనిపించలేదు, వీళ్ళకి 50 రోజుల్లో ఆడపిల్లని గుర్తొచ్చిందా? లా అండ్ ఆర్డర్ అనేది ఒక్కరోజు ఇన్స్టెంట్ గా జరిగేది, అదే ఇంజక్షన్ కాదు. వెంటనే ఏగానే ఎక్కేసి పడుకొని నిద్రపోవడానికి మొత్తం ఇంజక్షన్ కాదు, టైం పడుతుంది. మీరు చేసిన విధ్వంసాలను బయటకు తీసుకోవడానికి టైం సరిపోవట్లేదు గవర్నమెంట్ కి. ప్రతి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. ఏ శాఖలో ఎంత స్థాయిలో అవినీతి జరిగింది, ఎంత స్థాయిలో దాడులకు దిగబడ్డారు, ఎంత స్థాయిలో విపరీతంగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని చెప్పేసి ఒక్క శ్వేతపత్రం మీ దగ్గర ఆన్సర్ లేదు. ఈ రోజు కూడా కనీసం స్పందించట్లేదు. ప్రతిపక్ష నేతగా హోదా కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళిన వ్యక్తి ఇప్పటి వరకు ఆ ప్రతిపక్ష నేతగా ఎందుకు స్పందించలేదు ఒక్క శ్వేతపత్రం మీద కూడా? దాని గురించి ఎవరు మాట్లాడరు. వీళ్ళు ఎంతసేపటికి మా కార్యకర్తలను చంపేస్తున్నారు, మా కార్యకర్తలు నరికేస్తున్నారు. ఎవరండి మీ కార్యకర్తలు? ఒక్కడిని చంపి ఒక్కడిని చూపించిన. మా ఊర్లో ఏ వైసీపీ వాళ్ళని చంపలేదు, ఏ వైసీపీ వాళ్ళ మీద దాడులు జరగలేదు. మీ ఊర్లో ఎవరు జరిగినాయా? మాకు కనిపించట్లేదు. అధికారం ఉందని చెప్పేసి అహంకారపూరితంగా సామాన్యుల మీద దాడులు చేస్తే వాళ్ళ సామాన్యుడు వాళ్ళు తిరగబడుతున్నాడు. దానికి ఎవరు బాధ్యత? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఓకే శిరీష కంటిన్యూ చేయండి, మీరు ఇందాక బ్రేక్ అయ్యారు. అదేనండి, ఆవిడ చెప్తున్నారు కదా ఎడ్యుకేషనల్